కన్యా రాశి వారికి జూలై నెలలో 21, 22 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీకు శుభవార్తలు రావడంతో పాటు ఈ మోసాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఏంటంటే వీడియోని మీరు పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే కన్యా రాశి వారికండి ఇక్కడ మనము అంటే మంచి ఎంత ఉంటుందో అంత కూడా చెడు జరుగుతుందన్నమాట. మీకేంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. అలానే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా రాబోతున్నాయి అనమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొన్ని మోసాలు జరిగే కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ మంచితనాన్ని ఆసరగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని కొంతమంది మీ చుట్టూదానే తిరుగుతున్నారని చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని ఎప్పుడు మోసం చేద్దామా, ఎప్పుడు ఇబ్బంది పెడదామా, అలానే కాకుండా మిమ్మల్ని ఎప్పుడు ఏడిపిద్దామా అన్నట్టుగా కాసుకొని కూర్చున్నారనమాట. కన్యా రాశి వారి గుణగణాలు పరిశీలించినట్టయితే వీరు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి. చాలా మంచి వ్యక్తులని చెప్పొచ్చు. కన్యా రాశి వారు ఏంటంటే గనక మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. అలానే కాకుండా మనసులో స్వార్థము, మూర్ఖత్వం ఇలాంటివి ఉండవండి. ఏదైనా సరే ఏంటంటే గనక భయపడరనమాట. ఏదున్నా సరే చెప్పేస్తారు, మొహం మీద చెప్పేస్తారనమాట. అలా చెప్పడం వల్ల కొంతమందికి ఏంటంటే నచ్చదు. నచ్చకపోయినా పర్వాలేదు, నేను ఇలాగే ఉంటా అన్నట్టుగా ఉంటారు. వీళ్లకు ఫ్రెండ్స్ సర్కిల్ బాగానే ఉంటుంది. అలానే కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ సర్కిల్ కూడా బాగానే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే గనక ఈ కన్యా రాశి వారు అందరితో చక్కగా కలిసిపోతారండి. అందరితో కలిసిమెలిసి ఉంటారనమాట. అంటే విభేదాలు పెట్టుకుందాం, గొడవలు పడదాం ఇలా కాకుండా ఏంటంటే గనక గొడవలు పడి ఏం చేసేది, అందరితో చక్కగా ఉందాం, ఉన్నన్ని రోజులు హ్యాపీగా బ్రతుకుదాం అన్నట్టుగా ఉంటారు. ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు. సంతోషంగా ఉండాలని అంటే ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఎక్కువగా సాడ్నెస్ కాకుండా హ్యాపీనెస్ ని చూడాలనుకుంటూ ఉంటారు. వీళ్ళ చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి, గంభీరంగా ఉండకూడదు అనుకుంటూ ఉంటారండి. కన్యా రాశి వారు ఏంటంటే గనక ఎవరినైనా నమ్మితే వారి కోసం ప్రాణాలను ఇస్తారు. కానీ ఎవరైనా వీరిని మోసం చేస్తే మాత్రం జన్మలో వారి మొహం చూడరు, వారిని క్షమించారనమాట. అలాంటి గుణాన్ని వీళ్ళు కలిగి ఉంటారనమాట. ఇంకా అలానే కాకుండా ఈ కన్యా రాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే కొంతమందికి ఈ కన్యా రాశి వారు చాలా హెల్ప్ చేస్తారండి. అంటే వీరి దగ్గర వాళ్ళకి కావచ్చు, వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, చాలా హెల్ప్ చేస్తారండి. వీళ్ళ నుంచి హెల్ప్ తీసుకొని ఏంటంటే కనుక వాళ్ళతో అంటే కొంచెం హెల్ప్ అయిపోయిన తర్వాత, అవసరాలు తీరిన తర్వాత వీరిని దూరం పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటారండి, బాధ పెడతారనమాట. వీళ్ళతో నచ్చని వాళ్ళతో వాళ్ళు ఏంటంటే కనుక స్నేహం చేసి ఇంకా బాధ పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక వీరు భరించలేరు. చెప్పాలంటే టెన్షన్ మనుషులండి కన్యా రాశి వారు. అంటే బయటికి కనిపించరు కానీ లోన చాలా ఆలోచన ఉంటుంది, చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఫ్యామిలీని ఎప్పుడు కూడా ఏంటంటే కనుక వెనకుండి నడిపిస్తూ ఉంటారండి. ఫ్యామిలీకి పెద్దపీట వేస్తారని చెప్పొచ్చు. నా ఫ్యామిలీ బాగుండాలి, నా ఫ్యామిలీతో పాటు అందరూ కూడా బాగుండాలి అని కోరుకునే రకం. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఈ రోజు డబ్బు ఉందని పొంగిపోరు, రేపు లేదని ఏంటంటే కనుక బాధపడరండి. ఎప్పుడైనా సరే మధ్య రకంగా ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు విధానాన్ని చూసి చాలా మంది కూడా వీరు ఉండే పద్ధతి కావచ్చు, విధానం కావచ్చు, వీళ్ళు అంటే పెంపకం ఇదంతా కూడా చూసి కొంతమంది ఏంటంటే కనుక కుళ్ళుకుంటారనమాట. ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలనేది కన్యా రాశి వారికి బాగా తెలిసి ఉంటుంది. వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. అందరినీ కలుపుకునే రకం అనమాట, విడగొట్టుకునే రకం. గొడవలు పడి ఏంటంటే కనుక గంభీరులు కాదండి వీళ్ళు. మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. చాలా మంచి హృదయాన్ని కలుగుండే వ్యక్తులు కన్యా రాశి వారు. కన్యా రాశి వారు ఏంటంటే కనుక దైవభక్తితో ఉంటారు. కాబట్టి నెలలో ఒక్కసారైనా సరేనండి కనీసం ఒక గుడికైనా సరే వెళ్ళాలి అనుకుంటారు. అలానే కాకుండా ఇంట్లో కూడా విపరీతంగా పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తారు కాబట్టే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది వీరికి సంపూర్ణంగా ఉంటుందన్నమాట. కన్యా రాశి ఏంటంటే గనక ఎప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే గనక ఎవరినైనా సరేనండి ఒక పెద్ద మాట కూడా అనరండి. ఏదైనా సరే వీరి మనసుకు బాధ అనిపిస్తేనే కానీ వీరేంటంటే గనక ఎదుటి వాళ్ళను మాటలు అనటం తప్ప కానీ ఎప్పుడు కూడా ఏంటంటే గనక గొడవలు పడటం ఇలాంటి వాటికి వీళ్ళు చాలా దూరంగా ఉంటారనమాట. ఎంతసేపు ఏంటంటే గనక ప్రశాంతమైన అంటే వాతావరణాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. కన్యా రాశి వారు ఏంటంటే స్త్రీలు ఏంటంటే గనక ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో ముందుంటారు. కన్యా రాశి పరంగా కనుక గమనించుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఏంటంటే కనుక పురుషులకు ధీటుగా ఏంటంటే కనుక వీరు సంపాదనలో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు బాగా రాణిస్తారండి. ఇంకా పురుషులు కూడా కన్యా రాశిలో అంటే చిన్న చిన్న ఇబ్బందులు, బాధలు ఉంటాయండి, ఉండవని కాదు. కాకపోతే ఏంటంటే కనుక అయినప్పుడు కూడా పర్వాలేదు, వాటిని నెట్టుకొస్తూ ఉంటారు. ఆ పనులు కావచ్చు, ఆ ఉండే సమస్యలు కావచ్చు, అవి పక్కన పెట్టి హ్యాపీగా ఉండటం అనేది ఏంటంటే కనుక వీరిని చూసి నేర్చుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు ఏంటంటే కనుక భగవంతుడి అనుగ్రహం కూడా కరువయ్యి బాధపడతారండి. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక అనారోగ్యంతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే నరాల బలహీనత కావచ్చు, లేదంటే కనుక ఎక్కువగా బాడీ పెయిన్స్ కావచ్చు, కొంచెం హెడేక్, మైగ్రేన్ ఇలాంటివి ఏంటంటే కనుక వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా యాక్టివ్నెస్ అనేది వీరిలో ఉంటూ ఉంటుంది, ఉత్సాహం అనేది ఉంటూ ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ చేసే పనిని మాత్రం ఆపరండి. చేసే పనిని ఆపకుండా ఏంటంటే కనుక వీళ్ళు అంటే కృషి చేస్తూ ఉంటారు. ఆ పనిని ఇంకేంటంటే కనుక ముందుకు తీసుకెళ్తూ ఉంటారని చెప్పొచ్చు. కన్యా రాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే కన్యా రాశి వారండి పని కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడతారండి. కష్టజీవులండి. ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తారు, దానిని లోతుగా పరిశీలిస్తారు, దానిని ఏంటంటే కనుక గమనిస్తారు. ఈ పని వల్ల నాకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ఈ పని నాకు
అంటే మంచిని తెచ్చిపెడుతుంది అన్నట్టుగా ఆలోచించి అన్ని ఆలోచనలు అయిపోయిన తర్వాత ఆ పనిని మొదలు పెడతారండి. మధ్యలో ఆ పనిని ఆపకుండా కంప్లీట్ చేసేంత వరకు కూడా దాని వెనుకే ఉంటారని చెప్పొచ్చు. అలాంటి అంటే స్వభావాన్ని కలుగుంటారు. ఇంటిని ఎంత చక్కగా అలంకరించుకుంటారో ఒంటిని కూడా అంత చక్కగా అలంకరించుకుంటారు. నీట్గా ఉండటం అంటే చాలా ఇష్టం. డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఏంటంటే చూడటానికి అంటే చక్కగా కనిపిస్తూ ఉంటారు. అలంకరణ ప్రియులని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. అంటే ఎక్కువగా కాదు, ఉన్నంతలో ఏంటంటే కనుక చక్కగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కన్యా రాశి వారు ఏంటంటే కనుకనండి ఎవరికి కూడా నమ్మక ద్రోహం చేయరండి. అబద్ధాలు చెప్పటం కానీ, నమ్మక ద్రోహం చేయటం కానీ, ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేకపోవటం కానీ, లేదంటే గనక ఒకరు బాగుంటే వాళ్ళని చూసి కుళ్ళుకోవటం కానీ ఇలాంటివి చెయ్యరు. ఎవరి లైఫ్ వాళ్ళదిలే, ఎవరు ఎలా ఉండాలో అలా దేవుడు నిర్ణయిస్తాడన్నట్టుగా వీళ్ళు ఏంటంటే కనుక అనుకుంటూ ఉంటారనమాట. అంతేకాని కొంతమంది ఉంటారు కదండి, ఒకరు బ్రతికితే ఏంటంటే చూడలేరనమాట, కుళ్ళుకుంటారనమాట, వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటారు. కానీ కన్యా రాశి వారు అలా కాదు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం అనమాట. ఇక కన్యా రాశి వారు ఏంటంటే కనుక ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఖచ్చితంగా మీకు మోసం జరుగుతుంది. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. మీతో బాగుంటారా, ఆ తర్వాత ఏంటంటే కనుక మీతో అవసరాలు అయిపోయిన తర్వాత అంటే మిమ్మల్ని దూరం పెడతారు. మీరే ఏంటంటే కనుక వారికి సలహాలు ఇచ్చి అలానే కాకుండా వారిని ఏంటంటే కనుక బ్రతకమని చెబుతూ ఉంటారు. అలానే కాకుండా కొంతమంది ఏంటంటేనండి మిమ్మల్ని ఇంప్రెషన్గా తీసుకొని అంటే మిమ్మల్ని చూసి కొంచెం నేర్చుకొని వాళ్ళు కూడా ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళటం, అంటే పెద్ద స్టెప్ వేయటం, సొంతంగా బిజినెస్ పెట్టుకోవటం, లేదంటే కనుక పని చేసి వాళ్ళు ఏంటంటే పైకి రావటం, ఇలాంటివి చేస్తారు. మీ యొక్క అంటే సహాయ సహకారాలతోనే వారు ఎదుగుతారు, కానీ ఇబ్బంది మిమ్మల్ని ఖచ్చితంగా పెడతారు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇంకా ఆ తర్వాత కనుక మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక కొంచెం అంటే మీరు మోసపోతారండి. డబ్బు పరంగా కానీ ఏంటంటే కనుక మీరు మోసపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా మోసపోతారు. ఎలా అంటే కనుక మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారనమాట. అంటే ఈ రోజు మాకు డబ్బు ఇవ్వు, రేపు మీకు ఇస్తామన్నట్టుగా తీసుకుంటారు. డబ్బు మాత్రం ఇవ్వరండి. ఈ మోసాలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి ఎవరికి డబ్బు ఇవ్వకండి, ఎవరిని కూడా నమ్మకండి, ఎవరికి కూడా డబ్బు ఇవ్వకండి. డబ్బు ఇస్తే మాత్రం తిరిగైతే రాదండి. కాబట్టి ఏంటంటే కనుక చూసుకోండి. ఇంకా ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే మీకు ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా బాగుంటుందండి. ఇబ్బందులు అయితే లేవనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. కాకపోతే ఏంటంటే కనుక మీకు దేవుడి యొక్క ఆశీస్సులు ఉన్నాయి, దేవుడి యొక్క అనుగ్రహం ఉంది. అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. కాకపోతే ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక మీకు కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే సీజనల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కనుక అందరికి కూడా ఈ జలుబులు, దగ్గులు, అలానే కాకుండా బాడీ పెయిన్స్, కొంచెం జ్వరం రావటం ఇదంతా కూడా జరుగుతుంది. కానీ మీకేంటంటే కనుక ఈ ఎడమ చేతి బాగా లాగటం, లేదంటే కనుక కొంచెం మంటగా అనిపించడం ఛాతీలో, ఇలాంటి సమస్య అనేది వస్తుందన్నమాట. ఏం కంగారు పడకండి. కాకపోతే ఏంటంటే కనుక వైద్యులని సంప్రదింపులు చేయండి. అలానే కాకుండా ఏంటంటే కొంచెం అంటే జాగ్రత్త వహించండి. అలానే కాకుండా ఎక్కువగా టెన్షన్స్ పడకండి. టెన్షన్స్ వల్ల కూడా అలా జరుగుతుంది, కొంచెం చూసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మనం గమనించుకున్నట్టయితే బాడీ పెయిన్స్తో కొంచెం ఇబ్బంది పడతారండి. బాగా బాడీ పెయిన్స్తో ఏంటంటే కనుక సఫర్ అవుతారని చెప్పొచ్చు. అది కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా అలానే కాకుండా మీరేంటంటే ఒకటే పనిని తీసుకొని ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి ఇలాంటి సమస్య వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు కొంచెం అనారోగ్యంగా ఉంటుంది. ఇంకా అలానే కాకుండా మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే బాగానే ఉంటుందండి. ఇటు ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఉంటుంది, అటు ఫ్రెండ్స్ పరంగా సపోర్ట్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే కనుక శత్రువులు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టండి. వాళ్ళతో మీరు ఏంటంటే కనుక కంపేర్ చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మీ గురించి ఆలోచన, మీరు ఏం చేస్తున్నారు, మీరు చెడిపోవాలి అంతే, మీరు బాగుపడకూడదు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళని వదిలిపెట్టేయండి. ఇంకా ఆ తర్వాత కన్యా రాశి వారికి ఏంటంటే కనుక అనారోగ్యం ఉన్నప్పుడు కూడా బాగా కలిసి వస్తుందండి. ధనం రావటం, ఇబ్బందులు కొంచెం తగ్గిపోవటం, అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్య అనేది పూర్తిగా తొలగిపోవటం, ఇలాంటివి ఏంటంటే మీరు చూడగలుగుతారు. ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, ఫ్రెండ్స్ పరంగా బాగుంటుంది, అందరి పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు ఉండవు. చీటీ రూపంలో డబ్బు వస్తుంది. అలానే కాకుండా మీరు ఎవరినైనా సరే అప్పుగా అడిగిన డబ్బు కూడా వస్తుంది. హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కానీ మాకు అనారోగ్యం ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే కనుక దిగులుగా ఉందండి అనుకుంటారు. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. పిల్లల పరంగా బాగుంటుంది. విద్యలు బాగా రాణించగలుగుతారు. అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక ఇక్కడ విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశం అయితే ఉంటుంది. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయవుతుంది. చేసే ప్రతి పనిలో కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది అయితే లేదనమాట. కొంచెం అనారోగ్య సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది. మిగతాదంతా కూడా ఓవరాల్గా మనం గమనించుకున్నట్టయితే బాగుంటుందన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఖచ్చితంగా ప్రయాణాలు పడతాయి, ప్రయాణాలు చేయాల్సిన అవసరం అనేది వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనం ముందే చెప్పాం కదా, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. నమ్మితే మాత్రం మోసపోతారు. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. మీ పరంగా నల్లటి వస్త్రాలు అయితే మీకు పనికి రావండి. ఏదైనా పని కోసము అంటే ప్రయాణం కోసం వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రం అంటే ధరించి వెళితే మాత్రం ఇబ్బందులు తప్పవండి. కష్టాలు మీరే తెచ్చుకుంటారు మీ అంతటా మీరే. అలానే కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మ ఉంటుంది కదా, అంటే గోబొమ్మ అంటాము, దాన్ని తాకి వెళ్ళండి. అది లేకపోతే గణపతి పటాన్ని అయినా సరే తాకి ఓం గం గణపతి నమః అనుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. మీరు వెళ్ళే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది, విజయవంతంగా పూర్తవుతుంది. ఇంకా మీకు తిరుగుండదు అనమాట. అలానే కాకుండా ముఖ్యంగా ధనం కోసం వెళ్ళేటప్పుడు తులసమ్మ దగ్గర నమస్కారం చేసుకుని వెళితే మాత్రం ధన సమస్య ఏదైతే
అది పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఇంటర్వ్యూస్ పరంగా మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది. మనం చెప్పాం కదా శుభవార్తలు వింటారని, ఇవే శుభవార్తలు అనమాట, గుర్తుపెట్టుకోండి. సంతానానికి సంబంధించిన వార్త వింటారు. అలానే కాకుండా ఇంటర్వ్యూస్కి వెళ్తే అక్కడ ఏంటంటే కనుక ఉద్యోగం అనేది వస్తుంది. రెండండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పుకున్నట్టయితే మీకు పని అంటే దొరకటం లేదు, ఏ పనైనా సరే చేసుకుందాం అనుకుంటున్నాం కానీ పని దొరకటం లేదంటే కనుక ఖచ్చితంగా పని దొరుకుతుంది. అంటే ఈ తేదీల్లో మీకు ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే కనుక ఒకరి ద్వారా కూడా ఈ విధంగా మీకు జరిగే అవకాశం అయితే ఉంటుంది. రికమెండేషన్ ప్రకారం ఏంటంటే కనుక ఎవరైనా సరే రికమెండ్ చేస్తే మీకు ఉద్యోగం రావటం కానీ, సంతానం అంటే కనుక గుర్తుపెట్టుకోండి, సంతానం కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. సాడ్నెస్ అనేది తగ్గిపోతుంది. సంతానం కలుగుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందులు కూడా దూరం అయిపోయాయి అన్నట్టుగా కొంచెం అంటే మీరు హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే కనుకనండి కొన్ని కష్టాలు తీరుతాయండి. కష్టాల నుంచి బయటికి పడతారు. కష్టాల నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుబడులకు ఏంటంటే కనుక అనుకూల సమయం అని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపారం ముందుకు వెళుతుంది, బాగా సాగుతుంది. ఇబ్బంది అనేది కనిపించడం లేదనమాట. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఉద్యోగం వస్తుంది కాబట్టి చిన్నదో పెద్దదో మనము గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక ఏదైనా పర్వాలేదు చేసుకోవచ్చు అన్నట్టుగా మీరు ఏంటంటే ఉద్యోగంలో అంటే మీరు ప్రవేశించే అవకాశం ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక బదిలీలు అవుతాయి, జీతాల మీద చర్చ పెరుగుతుంది. అలానే కాకుండా ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది అనమాట. వీలుంటే మీరు ఏంటంటే కనుక అనారోగ్యం తగ్గాలన్నా, బాగా కలిసి రావాలన్నా, ఈ దిష్టి దోషాలు ఉన్నాయి కదండి, ఇవి పోవాలంటే ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టడం కానీ, లేదంటే కనుక కాకికి ఏంటంటే ఒక అంటే తెల్లటి అన్నం ముద్ద మనం వండుతాం కదా, వండగానే తెల్లటి అన్నం ముద్దను తీసుకుని అందులో కొన్ని నల్ల నువ్వులను కలిపేసి మీరు కాకికి పెట్టిన శనిబాధలు దిష్టి పోతుంది. అలానే కాకుండా ఏంటంటే మీరు ఆవుకు ఆహారం పెట్టినా కానీ కొంచెం నరదిష్టి నుంచి మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఏంటంటే వీలుంటే ప్రయత్నించుకోండి. ఇంటి ముందు కావచ్చునా సరేనండి, మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఉండే ఆహారం ఏదైనా సరే పర్వాలేదు తెచ్చిపెట్టండి. అలా కూడా కొంచెం ఏంటంటే ఈ దిష్టి ఇవన్నీ కూడా పోతాయండి. దిష్టి కొడితే మాత్రం అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అనారోగ్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్త పడితే మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్ అనమాట. అలానే కాకుండా ఏంటంటే హెల్ప్ ఎంత చేయాలో అంత చేయండి. అంతకు మించి హెల్ప్ చేస్తే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు మాత్రం మీకు తప్పవని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు చూసుకోండి. ఇంకా అంతే. ఇంకా